హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోని మీరు మా శామీ 15th బర్త్డే షాపింగ్కే అనమాట. సూపర్ ఎక్సైటెడ్. సో ఫస్ట్ అయితే షాపింగ్కి వెళ్ళే ముందు మేము రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఇదేమో చిల్లీస్ అంటారు ఈ రెస్టారెంట్. సో తనకి ఏది నచ్చితే అది రెస్టారెంట్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం ఆ రోజు. తనేమో ఇది చూస్ చేసుకుంది. సో ఇక్కడేమో కొత్తగా మెనూ వచ్చింది కదా చిల్లీస్లోని, చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఈసారి కొత్త మెనూ ట్రై చేద్దామని వచ్చామన్నమాట. సో ఫస్ట్ అయితే మేము మోజరెల్లా స్టిక్స్ ఆర్డర్ ఇచ్చాము. బట్ నార్మల్గా మోజరెల్లా స్టిక్స్ ఎలా ఉంటాయి, ఇలాగా సన్నంగా ఉంటుంది కదా. బట్ ఈ మోజరెల్లా స్టిక్స్ చూడండి, సైజ్ అది కూడా చాలా డిఫరెంట్గా ఉన్నది అండ్ సో గుడ్. ఖచ్చితంగా పిల్లల్ని పట్టుకెళ్ళండి, వాళ్ళు భలే ఎంజాయ్ చేస్తారనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ చీజ్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నది, వాళ్ళు చేస్తారు అనుకుంటా. చాలా చాలా బాగున్నది. అసలు నేను కట్ చేస్తుంటే చీజ్ కట్ అవ్వట్లేదు, అలాగా సాగుతుంది అనమాట. ఇట్స్ సో గుడ్, సూపర్ ఎక్సైటెడ్ అండ్ చాలా చాలా బాగున్నది. సో దాంతోపాటు వాళ్ళు మ్యారినేరా సాస్ ఇచ్చారనమాట డిప్ చేసుకోవడానికి. తర్వాత నేను మెయిన్ డిష్ గ్రిల్డ్ సామన్ విత్ బ్రాకలీ అండ్ ఫ్లేవర్డ్ రైస్, అది మిక్స్కి ఇన్స్పైర్డ్ కింద చేశారు, చాలా బాగుంది. మా శామీ ఏమో స్లైడర్స్, చికెన్ టెండర్స్ అంటారు కదా అదిను, అండ్ ఇదేమో స్పైసీ నాష్విల్ హాట్ మాజరెల్లా స్టిక్స్ అని చెప్పేసి కొత్తగా పెట్టాడు అనమాట చిల్లీసోడు. తనేమో అది ఆర్డర్ ఇచ్చింది. సో మా హస్బెండ్ ఏమో గ్రిల్డ్ చికెన్ సాలెడ్ ఆర్డర్ ఇచ్చారనమాట. దాని మీద గోకమోలి, అదైతే చాలా చాలా బాగుంది అనేది. మేము అన్ని డిష్లు కూడాను షేర్ చేసుకుంటాం అనమాట ఎప్పుడూ కూడాను. సో గుడ్. సో అదే మా శామీ నేను అడుగుతున్నాను, స్లైడర్స్ ఎలాగున్నాయిరా అనుకొని. చీజ్ బర్గర్ కదా అది, చాలా చాలా బాగున్నది అంట. వాళ్ళు దానికి డిప్ చేసుకోవడానికి వాళ్ళు సాసులు కూడా ఇచ్చారనమాట. ఇట్స్ సో యమీ. మేము కూడా ట్రై చేసాము, చాలా చాలా బాగుంది. సో తర్వాత ఏమో నేను గ్రిల్డ్ సామన్ మీద వాళ్ళు సాస్ ఇచ్చారు, చాలా బాగున్నది. అసలు చాలా ఇంట్రెస్టింగ్గా నాకైతే సిలాంట్రో సాస్ టేస్ట్ అయితే వచ్చింది. ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేయాలి ఈ సాస్, చాలా చాలా బాగున్నది అనమాట. నాకు చాలా నచ్చింది. ఇదేమో ఆ మెనూలోని వెరీ వెరీ హెల్తీ డిష్, చాలా బాగున్నది. అందుకే ఇది ఆర్డర్ ఇచ్చుకున్నాను అనమాట. అంటే ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ బట్ వెరీ హెల్తీ అండ్ చాలా చాలా బాగుంది. మీట్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది అనమాట. సామన్ నేను ఇంట్లోని గ్రిల్ సామన్ చేస్తూ ఉంటాను కదా, బట్ వీళ్ళు కూడా చాలా చాలా బాగా చేశారు. అండ్ మెక్సికన్ రైస్, అది మీకు మెక్సికన్ రైస్ నచ్చితే ఖచ్చితంగా ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది అనమాట. దాంతోపాటు బ్రాకలీ కూడా అండ్ గ్రిల్డ్ చికెన్ సాలెడ్ కూడా చాలా బాగుంది. దాంట్లోని వాళ్ళు ఫ్రెష్గా గోకమోలి ఇచ్చారు. ఆ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఫుడ్ అయితే అమేజింగ్గా ఉన్నది. మా శామీకి కూడా చాలా చాలా నచ్చింది. సో తర్వాత ఏమో మేము మాల్కి వచ్చామన్నమాట. సో ఎప్పుడైనా బర్త్డేస్కి షాపింగ్కి అంటే ఖచ్చితంగా ఈ మాల్కి వస్తూ ఉంటాము. ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. అంటే 2 to 3 డిఫరెంట్ మాల్స్ ఉంటాయి కదా ఇక్కడ. మేము ఈ మాల్కి ఎక్కువ వస్తుంటాం అనమాట. అంటే బర్త్డే షాపింగ్కి అయితే ఎక్కువగా ఈ మాల్కే వస్తూ ఉంటాం. మా శామీకి కూడా ఇదే ఇష్టం అని చెప్పేసి తనకు నచ్చింది తెద్దామని చెప్పేసి తీసుకొచ్చాము. సో ఫస్ట్ అయితే హాలిస్టర్కి వచ్చాము. స్ప్రింగ్ వచ్చేసింది కాబట్టి స్ప్రింగ్కి సంబంధించినవన్నీ ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడైతే తనకి జీన్స్ నచ్చిందంట. సో ఈ జీన్స్ చూస్తోంది, కొనుక్కోలేద్దా అనుకొని. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఓన్లీ పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి మనకి కూడా చాలా బాగుంటాయి అనమాట. అక్కడ స్వెటర్స్ కానీ, కోట్స్ కానీ, టాప్స్ కానీ అన్నీ కూడాను. యాక్చువల్గా వింటర్లో ఇక్కడ మేము కోట్స్ తీసుకున్నాము, సూపర్గా ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. సో మొత్తానికి ఈ జీన్సే తీసుకుంది. ఓన్లీ ఒక్క జీన్సే తీసుకున్నది, అక్కడ టాప్స్ ఏం తీసుకోలేదు. అంటే కంప్లీట్గా మాకు ఇంకా వింటర్ ఇంకా పోలేదు, కొంచెం కొంచెం వచ్చింది అనమాట సమ్మర్ స్ప్రింగ్. సో ఇంకా ఇక్కడ సమ్మర్ టాప్స్ ఇంకా డ్రెస్సెస్ చాలా బాగుంటాయి ఆల్టర్డ్ స్టేట్లోని. ఫ్లోరల్ చాలా ఎస్థెటిక్గా ఉంది. గౌన్స్ కానీ, టాప్స్ కానీ అన్నీ కూడాను సో ప్రెటీ. కలర్స్ మీరు చూసారంటే మీకు ఈ టైప్ ఆఫ్ కలర్స్ నచ్చితే చాలా చాలా బాగుంటుంది. సో ప్రెటీ అనమాట. పిల్లలకి ఇంకా మనకి కూడా చాలా చాలా బాగున్నాయి. సో చూస్తున్నాము డిఫరెంట్ టాప్స్ అనమాట, ఎలా ఉంటాయి ఏంటని. మీకు లేస్ టైప్లో ఏదైనా నచ్చితే ఇక్కడ ఖచ్చితంగా రండి, చాలా బాగున్నది అనమాట. చాలా క్యూట్ అవుట్ఫిట్స్ ఉన్నాయి అనమాట. చాలా ప్రిన్సెస్ వైబ్స్ వచ్చింది నాకు చూస్తే డ్రెస్సెస్ అన్నీ కూడాను. ఇదైతే ఎన్ని సిండ్రెల్లా మూవీలోని ప్రిన్సెస్ వేసుకుంటుంది కదా, నాకు అలాగే గుర్తొచ్చింది. ఏదో ప్రిన్సెస్ అవుట్లెట్కి వచ్చేనట్టు నాకు ఫీలింగ్ వచ్చింది. చాలా చాలా బాగున్నాయి, సూపర్ క్యూట్. ఇంకోటి గౌన్స్ కొనేటప్పుడు లోపల నాకు లైనింగ్ చాలా ఇంపార్టెంట్, పిల్లలకి కానీ మనకి కానీ కదా. సో నేను అది చూస్తున్నాను, లోపల అది కూడా లైనింగ్ ఉందా లేదా, లేకపోతే చిన్న షార్ట్స్ టైప్లో వస్తాయి కదా, లేకపోతే ఆ మోడల్స్లోనైనా ఉన్నదా లేదా, కంఫర్టబుల్గా ఉండాలి కొనిన తర్వాత. సో అవన్నీ కూడా నేను చూస్తున్నాను.
నేను చాలా గౌన్లు చూసాను. బట్ నాకైతే ఈ ఫ్లోరల్‌దే ఎక్కువ నచ్చింది. పింక్‌దనమాట. సూపర్ క్యూట్‌గా ఉంటది అందులోని మా శామీ. మా శామీకి కూడా ఇదే నచ్చింది అంట. సో, ఇంకా చూస్తున్నాము. చాలా పెద్ద స్టోర్ గదా! ఇంకా ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకోని చూస్తున్నాం అనమాట. చాలా బాగున్నది. అంతేకాదు ఇక్కడ స్కర్ట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. లాంగ్ స్కర్ట్స్ మిక్స్ అండ్ మ్యాచ్ మీరు చేసుకోవచ్చు అనమాట. బట్ తనకి స్కర్ట్ వద్దంట, గౌనే కావాలంట. సో నేను గౌన్సే ఇంకా చూడడం స్టార్ట్ చేసామనమాట. ఓకే, నీకేం నచ్చితే అది వాళ్ళకి నచ్చింది తీసుకుంటే బెటర్ కదా, వాళ్ళు వేసుకుంటారు, లేకపోతే అలా క్లోజెట్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఈ గౌన్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. ఇదైతే కంప్లీట్ సిండ్రెల్లా గౌనే అసలుకి. సో ప్రిటీ, వెరీ లాంగ్ గౌన్ అండ్ స్క్వేర్ నెక్ వచ్చి చిన్ని హ్యాండ్స్ వచ్చి అనమాట. ఎంత బాగున్నదో, సో ప్రిటీ. అండ్ ఈ పర్పుల్ ఫ్లోరల్ గౌన్ కూడా అమేజింగ్గా ఉంది అనమాట. ఏ ఏ స్కిన్ టోన్కైనా చాలా చాలా బాగుంటుంది. వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో, చాలా ప్రిటీగా ఉంది. లోపల లైనింగ్ ఉంది, స్టిచ్చింగ్ కానీ అది కూడా చాలా బాగుంది. మీన్ వాషింగ్ వేసినా కూడాను చాలా ఇయర్స్ వస్తుంది అనిపించింది. అక్కడైతే మేము బర్త్డే అవుట్ఫిట్ అయితే తీసుకున్నాం మా శామీకి. సో తర్వాత కొంతసేపు అలసిపోయాము అదంతా తిరిగి, అందుకు బోబా తాగడానికి వచ్చాము. మా మా శామీ ఏమో ఓరియో తీసుకున్నది, నేనేమో టారో మిల్క్ తీసుకున్నాను అనమాట. అవి మాకు ఫేవరెట్ బాబాస్లోని. సో తర్వాత మేము పాండోరాకి వచ్చాము. తనకి ఇయర్ రింగ్స్ తీసుకుందామని చెప్పి వచ్చాము. యాక్చువల్గా ఏదైనా చిన్న స్టడ్స్ లాంటివి, డైమండ్ స్టడ్స్ లాంటివి ఏమైనా తీసుకుందాం అనుకున్నాము. బట్ మా శామీకి ఏమో వద్దు మామీ, నాకు ఏదైనా డైలీ వేర్కి తీసుకో, సో నేను రఫ్ అండ్ టఫ్ కింద యూస్ చేసుకోవచ్చు కదా, సో నాకు ఏదైనా సింపుల్గా అది కావాలి అనమాట అనేసి అన్నది అనమాట. మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు అలాంటివి ఉండాలి కదా వాళ్ళకి. సో సరే అనుకొని ఈ మధ్యన బ్రిజెటన్ మీరు సిరీస్ చూసినట్టయితే, నాకు చాలా ఇష్టం ఆ సిరీస్. సో దానికి సంబంధించినవి వచ్చాయి అనమాట పాండోరాలోని. సూపర్ క్యూట్గా ఉన్నాయి ఈ బో ఇయర్ రింగ్స్ అనమాట. దానికి మ్యాచింగ్ రింగ్ కూడా తీసుకున్నాను. అంటే సిల్వర్ టైప్లో వచ్చింది డిజైన్ కానీ, అది కూడా చాలా బాగుంది, వెరీ క్యూట్గా ఉంది. సో ఇక్కడ ఓన్లీ మ్యారేజ్ అయిన వాళ్ళే కదా రింగ్ ఫింగర్ పెట్టుకుంటారని చెప్పేసి మేము కొంచెం డిఫరెంట్ సైజ్ అడిగాం అనమాట, చూపుడు వేలి కోసం అని చెప్పేసి తీసుకుందాం అనుకొని. అదే చూస్తున్నాం సైజ్ సరిపోయిందో లేదో అనుకొని. బట్ ఈ బోది అయితే చాలా చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ విత్ రింగ్ రెండు తీసుకున్నాం అనమాట. అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ అఫోర్డబుల్ అండ్ సూపర్ క్యూట్. తను హ్యాపీగా స్కూల్కి వేసుకోవచ్చు, ఇంకా ప్రాబ్లం కూడా ఉండదు, రఫ్ అండ్ టఫ్ కింద యూస్ చేసుకోవచ్చు. ఈ బ్రేస్లెట్ కూడా చాలా చాలా బాగుంది కదా, లైట్గా ఫ్లవర్స్ వచ్చింది పర్పుల్ కలర్లోని. బట్ ఇయర్ రింగ్స్ అండ్ రింగ్ అయితే తనకి తీసుకున్నాం అనమాట. షీఈ్ హ్యాపీ. సో తర్వాత బార్న్స్ అండ్ నోబుల్కి వచ్చాం. తనకి బుక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, స్టోరీస్ అలాంటివి చదవడం అంటే అనమాట. సో అందుకని చెప్పేసి ఈ స్టోర్కి తీసుకొచ్చాను, బార్న్స్ అండ్ నోబుల్కి. సో తనకి నచ్చిన బుక్స్ అయితే పిక్ చేసుకున్నది. సో తర్వాత మేసీస్కి వచ్చాము. మేసీస్లోని యాక్చువల్గా స్నీకర్స్ కానీ శాండిల్స్ కానీ ఏదైనా తీసుకోమంటే స్నీకర్స్ ఉన్నాయి, నాకు శాండిల్స్ కావాలి అన్నది అనమాట. అలాగే ఇప్పుడు స్ప్రింగ్ వస్తుంది కదా, సో అనుకొని సరే అనుకొని శాండిల్స్ తీసుకుందాం అనుకొని ఇక్కడికి వచ్చాం. ఎక్కువగా మేసెస్లోని శాండిల్స్ చాలా చాలా బాగుంటాయి, అందుకనే అనమాట. సో రాగానే మాకైతే ఈ గోల్డ్ కలర్ది అండ్ సిల్వర్ కలర్ది రెండు నచ్చాయి అనమాట. బట్ తనకైతే గోల్డ్ కలర్ది నచ్చింది. బట్ తన సైజ్ ఉందో లేదో కనుక్కుందాం అనుకొని తను హోల్డ్ చేస్తుంది. బట్ సూపర్ క్యూట్. అండ్ మైకిల్ కోర్స్లోని శాండిల్స్ కానీ స్నీకర్స్ కానీ అవి చాలా చాలా బాగుంటాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో మొత్తం మీద అది తీసుకుందామని డిసైడ్ అయిపోయాము. సో వాళ్ళు, మా హస్బెండ్ మా శామీ వెళ్ళారు తన సైజు కావాలి అనుకొని అనమాట. ఈ లోపల నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను స్నీకర్స్ ఎలా ఉన్నాయి అనుకొని. నాకైతే ఒక స్నీకర్ చాలా నచ్చింది, వైట్ అండ్ ఇక్కడ బ్రౌన్ కలర్లో వచ్చింది కదా, స్నీకర్స్ చాలా చాలా బాగున్నాయి. అంతేకాదు వీకెండ్స్ నార్మల్గా మేసెస్లోని మనకి చాలా డిస్కౌంట్స్ పెడతాడు, 30%, 40% అలా ఆఫర్లు ఉంటాయి. సో ఈసారి అయితే శాండిల్స్కి ఆఫర్ ఉంది, 30% ఆఫ్ ఉంది. నార్మల్ డేస్లో వెళ్ళే కంట వీకెండ్స్ వెళ్తే మనకి డిస్కౌంట్స్ వస్తాయి అనమాట. ఫుల్ ప్రైస్ కొనకుండా మనకి హ్యాపీగా అఫోర్డబుల్ ప్రైస్కి తీసుకోవచ్చు అనమాట, ఇలాంటి బ్రాండెడ్వి. ఓకే, సో వాడు ఆ రోజు 30% ఆఫ్ పెట్టాడు. నేను గెస్ట్ చూశాను, మైకిల్ కోర్స్ చూశాను, కోచ్ చూశాను. ఇవన్నిట్లోని చూస్తే మాకు ఆఖరికి నచ్చింది మైకిల్ కోర్స్ది ఎక్కువ నచ్చింది. అంటే చాలా ట్రెండీగా చాలా చాలా బాగున్నది, సూపర్ క్యూట్ అనిపించింది. సో తనకి అది నచ్చింది కాబట్టి పిక్ చేసామన్నమాట. సో ఇదే
ఆ రోజు చాలా చల్లగా ఉండాలి. తను బూట్స్, సాక్స్‌లు వేసుకున్నది. సో, తనకి ఒకసారి వాక్ చేసి చూడు నాన్న అని చెప్తున్నాననమాట. అంటే కంఫర్టబుల్‌గా లేకపోతే కొనడం వేస్ట్ కదా! సో, మొత్తానికి అది పిక్ చేసాము. సో, తర్వాత సఫోరాకొచ్చాము. నెక్స్ట్ డే వచ్చాము యాక్చువల్లీ. ఆ రోజు అలసిపోయాము. సో, సఫోరాలోని తనకేదైనా లిప్ గ్లాస్ తీసుకుందామని వచ్చామనమాట. రియానాది చాలా చాలా బావుంటాయి. గ్లాస్ బామ్ అంటారు కదా! అది. లిప్ గ్లాస్, లిప్‌ది ఇంకా ఇలాగ టింటెడ్ లాగా వస్తుంది కదా! గ్లాసీగా అది చాలా చాలా బావున్నాయి అనమాట. గ్లాస్ స్టిక్ అని కొత్తగా వస్తుంది షిమ్మరింగ్‌దని. సూపర్ షైన్ అండ్ హైడ్రేటింగ్ అండ్ చాలా చాలా బావుంటది. ఫెంటీ బ్యూటీదనమాట. సో, దానికి మ్యాచింగ్ లిప్ లైనర్ గూడా ఉంటది. అది కూడా మీరు తీసుకోవచ్చనమాట. కాకపోతే ఓన్లీ లిప్ గ్లాస్ కావాలననమాట. గ్లాస్ స్టిక్ లాగా ఉంది కదా! లిప్ గ్లాస్ స్టిక్ అంటారు దాన్ని. కొత్తగా వచ్చింది. అది తీసుకుంది. సో, తర్వాత ఇది లిప్ గ్లాస్ లాగా ఉంటది ఇది. అది కొంచెం లిప్‌స్టిక్ లాగా ఉంటది. అది షైనింగ్ ఉంటది. ఇది లిప్ గ్లాస్ లాగా ఉంటదనమాట ఇది. ఇది కలర్స్ అయితే చాలా చాలా బావున్నాయి. సూపర్ క్యూట్. నాకు ఇందులో ఒక కలర్ ఉంది. సో, తనకి నచ్చి ఇది కావాలన్నదనమాట. ఇది గ్లాస్ బాంబ్. సో, సేమ్ కలర్ తీసుకుంది అనమాట. చాలా చాలా బావుంది. ఇది వీగన్‌ది సమ్మర్ ఫ్రైడేస్. ఇంద మాయిశ్చరైజర్ అన్నీ చాలా బావుంటాయి. ఇది కొత్తగా లిప్ స్టెయిన్ అని చెప్పేసి కొత్తగా వస్తుంది. అంటే ఇది మనం నైట్ లైట్‌గా లిప్స్‌కి రాసుకొని పడుకున్నా, లేకపోతే ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళకపోయినా ఇంట్లోనే ఉన్నప్పుడు రాసుకున్నా మీకు మంచి కలర్ వస్తది అనమాట. కొంతసేపటికి చాలా బావుంటది కలర్ అది గూడాను. ఒకవేళ బయటకి వెళ్ళినప్పుడు గూడాను మీరు లైట్‌గా లిప్స్‌కి అప్లై చేసుకుంటే చాలా చాలా బావుంటది. అండ్ ఇట్స్ వీగన్. చాలా బావుంటది. ప్రొడక్ట్స్ అన్నీ కూడా సమ్మర్ ఫ్రైడేస్ నాకు లిప్ బామ్, లిప్ మాస్క్ అవన్నీ కూడా సమ్మర్ ఫ్రైడేసే అనమాట. ఈవెన్ మా శామీకి కూడా నేను అవే తీసుకుంటాను. అండ్ ఈ ప్రొడక్ట్స్ చాలా చాలా బావుంటాయి. సో, ఎలాగైతే లిప్ స్టెయిన్ కొత్తగా వచ్చింది కాబట్టి తీసుకున్నాము. యాక్చువల్లీ ఇది నేను ఒకటి కూడా తీసుకున్నాను ట్రై చేద్దాం అనుకోని. మేమిద్దరం తీసుకున్నాము. తనో డిఫరెంట్ కలర్, నేనో డిఫరెంట్ కలర్ తీసుకున్నాము. ఇదైతే సూపర్ ఎక్సైటెడ్ టు ట్రై ఇట్ అనమాట. సో, తర్వాత తనకి లాస్ట్ బర్త్‌డేకి తనకి నేను బ్లష్ తీసుకున్నాను. ఈసారి బర్త్‌డేకేమో ఐ షాడో అడిగింది. సో, 15థ్ బర్త్‌డే స్పెషల్ కాబట్టి ఐ షాడో తీసుకున్నాను. చార్లెట్ టిల్బరీలోని చాలా బావుంటది మేకప్ కదా! సో, దాంట్లోని అదే ఐ షాడో తీసుకున్నాం అనమాట. సూపర్ క్యూట్ చాలా బావున్నది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.